ఇక యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్ట్ చేయండి. విద్య కోసం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం. లోన్లను ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి మినహాయించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్పై నిర్మలా ప్రశంస. స్పెషల్ కార్పొరేషన్ వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని వెల్లడి. 9 కేంద్రీయ 16 నవోదయ విద్యాలయాలు కేటాయించాలని అయితే వినతి పత్రం అయితే అందజేశారు. నిర్మలా సీతారామన్ అయితే నిన్న కలిశారు. సో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కలిసి యంగ్ ఇండియా స్కూల్ ఏవైతే ఉంటాయో వాటికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది. తెలంగాణలో విద్యాభివృద్ధి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఇతర ఎడ్యుకేషన్ ప్రాజెక్టులను తీసుకుని రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఐఐఎం కేంద్రీయ నవోదయ విద్యాలయాన్ని కేటాయించాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయితే వినతి పత్రాలు అయితే అందజేసిరంట. సో 200 ఎకరాలు భూమి కూడా సిద్ధంగా ఉంది. అందులో 16 నవోదయ విద్యాలయాలు వాటిని మంజూరు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అయితే ఒక వినతి పత్రం అయితే అందజేసిన సందర్భంగా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్పేసి మాట ఇచ్చిండు కదా, దానికోసం దగ్గర 30,000 కోట్ల ఖర్చు అవుతుందంట. కాబట్టి దానికి సంబంధించి మాకు కొంత నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ భూమిని కేటాయించుకున్నాం, మేము భూమిని చూసుకున్నాం, కొంత నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.